శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8884446584. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, అయిన వాళ్ళే నీకు గోతులు తీయాలని చూస్తున్నారు. ఇది నీకు అర్థం కావడం లేదు. నా మాట వినలేదంటే నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు చాలా మంచిదానివి, చాలా సున్నితమైన మనస్సు కలిగిదానివి, ప్రతి ఒక్కరిని కూడా చాలా సులభంగా నమ్మేస్తున్నావు. మంచిగా మాట్లాడితే అందరూ నా వాళ్ళని పూర్తిగా వాళ్ళని నమ్మేసి వాళ్ళ మాయలో పడిపోతున్నావు. వారేమో అదే అదునుగా తీసుకొని నిన్ను మోసం చేస్తూ అబద్ధాలతో ఇక నీకు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా రానివ్వకుండా, నిన్ను ఎదగనివ్వకుండా తొక్కి పెట్టేస్తున్నారు బిడ్డ. ఇప్పటికైనా సరే జాగ్రత్త పడు. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వల్ల వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి బిడ్డ. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దానిలో నువ్వు కొత్త కాదు, వేరే వాళ్ళు పాత కాదు. అలవాటులు, పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. మీలో బలహీనత లేనిదే ఏ సమస్య కూడా రాదు బిడ్డ. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య కూడా పోదు. నువ్వు తలపెట్టిన కార్యం మంచిదే అని నీకు నమ్మకం కలిగినప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. ఎదురు చూసే ఓపిక కనుక నీకు లేదంటే నీకు దూరమైన ప్రతిదీ కూడా మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. మనుషులు పాలు త్రాగి విషం కక్కే కోడుత్రాచు లాంటి వారు బిడ్డ. అలాంటి వారికి చాలా దూరంగా ఉండు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లను దోసిలలో పెట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. ఈ లోకమంతా భయపడి ఆ కన్నీంటితోని నీ పాదాలను కడుగుతుంది బిడ్డ. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలు పద్ధతి ఉంటే వచ్చే సమాధానం కూడా సంస్కారం అనేది ఉంటుంది. బంధంలో గెలవాలంటే ఎదుటి వారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడని ఇస్తుంది బిడ్డ. నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. కాబట్టి ఎవరిని కూడా మార్చాలని చూడొద్దు. మనం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే. ఇదే ప్రకృతి యొక్క నియమం బిడ్డ. నువ్వు ఎదుగుతూ ఉంటే నీతో పాటే కారణం లేకుండా నీ శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. నువ్వు పట్టించుకోకుండా ముందుకు కొనసాగుతూనే ఉండాలి. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకి బాధ్యుడివి నీవే బిడ్డ. నీకు కావాల్సిన బలం, శక్తి అన్నీ కూడా నీలోనే ఉన్నాయి. ఏ పనైనా సరే కష్టపడితేనే పూర్తవుతుంది తల్లి. కళ్ళకంటూ కూర్చుంటే అనువంతా కూడా ముందుకు వెళ్ళదు. ఇదొక్కటి గుర్తుంచుకో బిడ్డ. బాధ అలాగే కోపం ఈ రెండూ మంచివే. నీకు వస్తే నీ వాళ్ళు ఎవరో, మనతో ఉండేది ఎవరో నిరూపిస్తారు. అదే ఎదుటి వారికి వస్తే వారి యొక్క మనసులో మీ స్థానం ఏమిటో నిరూపిస్తాయి. గొప్ప అవకాశాలు వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే అందరికన్నా గొప్పవాడవుతాడు బిడ్డ. అందుకే ఎలాంటి అవకాశాలు నీ చుట్టూ లేకపోయినా సరే అవకాశాలను కల్పించుకొని నువ్వు ఉన్నత మార్గంలో ఉండాలి. పొట్టకూటికి పనిచేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు. అదే ఒకరి పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశాని కోసం ఎదురు చూస్తాడు బిడ్డ. జర జాగ్రత్తగా ఉండు. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, ఎప్పుడు కూడా నీ శత్రువు ముందు కన్నీరు పెట్టుకో. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సిందే నీ యొక్క మరణం కాదు,
నీ భయం. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు తల్లి, కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవితకాలం సరిపోదు. ఇదొక్కటి గుర్తుంచుకో బిడ్డ. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి. కాదంటావా తల్లి? అందరూ కూడా అవసరాలకి వారి యొక్క స్వప్రయోజనాల కోసమే మాట్లాడతారు తల్లి. నీ ముందు ప్రేమగా మాట్లాడి నీ వల్ల ఏదైనా అవసరం ఉంటేనే నీ చుట్టూ చేరుతారు. నీ వల్ల అవసరం లేకపోతే నీ మీద నిందలు వేసి మరీ వెళ్ళిపోతారు తల్లి. అందుకే ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే నీకు బలం అవుతుంది. అది వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది బిడ్డ. మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వెయ్యాలనేది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది బిడ్డ. నువ్వు ఎటువంటి తప్పటడుగులు వేసినా సరే, అంటే పొరపాటుగా ఎలాంటి దారిలో వెళ్ళినా సరే, నా చేతితో సరైన దారిలో నడిపించే బాధ్యత నాదమ్మా. నీ బాధ్యత అంతా కూడా నాదే. నీ జీవితం ఎప్పుడు కూడా నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా మారదు తల్లి. కానీ నువ్వు ఎదురు చూస్తున్న జీవితం ఏ విధంగా మార్చుకోవచ్చో అది నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. పనికి మాలిన బంధాలు, బంధుత్వాల కోసం ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నువ్వు మనశ్శాంతి పొందుతావమ్మా. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు. నువ్వు ఉన్నత స్థానంలో ఉంటే ఏ బంధమైతే నిన్ను చూసి ఓర్వలేదో, ఏ బంధమైతే నీ వెనుక చెడుగా మాట్లాడుతుందో అలాంటి బంధమైనా స్నేహమైనా సరే వదిలేయడమే మంచిది బిడ్డ. అలాంటి వారిని దూరంగా ఉంచు. నీకున్న అతి పెద్ద శత్రువులు ఎవరో తెలుసా బిడ్డ? వారు ప్రతి క్షణం ఎల్లప్పుడూ కూడా ఎల్లవేళ కూడా నీ చుట్టూనే ఉంటారు. ఎలా అయినా సరే నిన్ను నాశనం చేయాలని కోరికతో నీతోనే ఉండి నిన్ను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నిన్ను సర్వనాశనం చేయడమే వారి యొక్క లక్ష్యం. అలాంటి వారిని ఎవరో కనిపెట్టు. వారు చెప్పినట్లు వినకుండా వారి మాయలో పడకు బిడ్డ. వారి మాటలు వినేటట్టుగా నటించి వారి నుంచి నీ తెలివితేటలతో దూరంగా ఉండు. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నీ సహాయం కోరుకున్న వారు నిజంగా నీ సహాయం కోరి అడుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకొని పూర్తిగా తెలుసుకో. అలాగే ఒక్కటి గమనించు, నువ్వు చాలా దాన ధర్మాలు చేసి నష్టపోయావు. తర్వాత ఎవరైతే నీ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించారో, ఎవరైతే మీరు నిజంగా కష్టాల్లో ఉండి సహాయం పొందుతున్నారని తెలిసి కూడా మీ దగ్గరికి రాలేదో వారి గురించి కూడా తెలుసుకో బిడ్డ. వారి గురించి పూర్తిగా తెలుసుకొని వారిని విడిచిపెట్టండి, అంటే దూరంగా ఉంచండి. అవకాశవాదులైతే అవసరం తీరిపోయిన తర్వాత మీ చుట్టుపక్కల కూడా రారు. ఇప్పుడు మరలా మీ పరిస్థితి సక్రమంగా మారడం మొదలవుతున్నాయి కదా, మళ్ళీ నీ చుట్టూ దరిచేరడానికి చూస్తున్నారు. కాబట్టి అటువంటి వారు ఎవరో తెలుసుకుని దూరంగా ఉంచు. సంతోషంగా నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని నీ బాబా ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా కోరుకుంటాడు బిడ్డ. ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు. నీ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటున్నానని ఎప్పుడు కూడా మర్చిపోకు. సంతోషంగా ఉండు బిడ్డ. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.